హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటియర్ టాక్స్. ఇవాళ నేను మీతో షేర్ చేసిపోతున్నాను ఒక మంచి ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఇవాళ నేను మీతో 2 పీస్ అండ్ 3 పీస్ కొత్త సెట్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను వేసుకున్న డ్రెస్ అండి. అసలు ఎంత కంఫర్ట్గా, ఎంత బాగుంటుంది అంటే, ఎంత హాయిగా ఉంటుంది అంటే మనం వేసుకుంటే సమ్మర్ టైంలో చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ స్వెట్ పట్టినా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫస్ట్ మనకి ఒక కూలింగ్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట కాటన్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటే. అందుకని చెప్పేసి నేను ఇది 3 పీస్ కుర్తా సెట్. ఇది నేను ఎప్పుడో ఒక 3-4 మంత్స్ బిఫోర్ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాలర్ నెక్ టైప్లో ఇచ్చారు. డ్రెస్ పక్కన పిక్ ప్రొవైడ్ చేసాం, సేమ్ అలానే ఉంటుంది. మొత్తం ప్యాంట్ అండ్ పై టాప్ వచ్చేటప్పుడు మనకి ప్యూర్ కాటన్ అండ్ చున్నీ వచ్చేటప్పటికి రియాన్ మెటీరియల్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టుగా రాజీ పడే పని అనమాట. గో ఫర్ ఇట్ అని చెప్తాను నేను తీసుకోవాలనుకుంటే కనుక. చాలా 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 బాగుంది డ్రెస్ అయితే కనుక. మీరు చూసినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇలాంటి డ్రెస్సెస్. సమ్మర్ టైంలో ఇలాంటివి మనకి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఓవరాల్ లుక్ అయితే చూసేయండి ఒకసారి. చున్నీ అనేది మనం మా అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఇచ్చాను అనమాట. అది వెళ్ళటం వరకే, వెళ్ళిన తర్వాత అవి వస్తాయి రావో మనకు తెలియదు అనమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకో ప్రోడక్ట్ గురించి షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేటప్పుడు నేను చూసినప్పుడు ఇది నిజం చెప్పాలంటే ఏంటిది వైట్ అండ్ బ్లూ కలర్ ఏంటి స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుందేమో, ఏంటి ఇలా బుక్ చేశాను న్యూ లాంచింగ్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత అనిపించింది బాగా బుక్ చేయకపోతే మంచి ప్రోడక్ట్ మిస్ అయ్యేదానని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పుడు ప్యూర్ కాటన్. అండ్ నెక్స్ట్ వచ్చేది కలర్ వచ్చేటప్పుడు మనకి వైట్ అండ్ బ్లూ. కొన్ని క్యాటలాగ్స్ మనం మీషోలో చూసినప్పుడు చాలా వర్స్ట్గా చూపిస్తూ ఉంటారు అనమాట. అలాంటిది ఇది ఓ ప్రోడక్ట్ అనమాట. క్యాటలాగ్ విషయానికి వచ్చేటప్పుడు మనకి క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఒక పిక్ ఇచ్చాడు, ఇంకోటేమో వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకో పిక్ ఇచ్చాడు. అది చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి స్కూల్ డ్రెస్లా ఉంటుందా ఏంటి తీసుకుంటే అనిపించింది. ఆల్రెడీ స్కూల్ డ్రెస్ కలర్స్ వైట్ అండ్ బ్లూ కదా, అలా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చాక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత అనిపించింది అనమాట నాకు షాక్ అనమాట. చాలా అంటే చాలా ప్యూర్ కాటన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ వచ్చేటప్పుడు క్రీమ్ కలర్ వచ్చింది అనమాట, వైట్ కాదు క్రీమ్ కలర్. అండ్ వేసుకుంటే కూడా ఇప్పటివరకు నేను టాప్స్ అన్నీ కూడా కొంచెం లెంతీగా ఉండవు అని చెప్పేదాను కదా. ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో 327 రూపీస్కి తీసుకున్నానండి ప్రోడక్ట్ అనేది నేను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. హ్యాండ్స్కి బెల్ హ్యాండ్స్ టైప్లో వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను వేసుకున్న దానికంటే ఇదే పై టాప్ వచ్చేటప్పుడు చాలా పొడవుగా కూడా ఉందనమాట. చాలా కంఫర్ట్గా ఉంది నేను వేసుకుంటే. అండ్ నెక్స్ట్ ప్యాంట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇది వచ్చేటప్పుడు మనకి స్ట్రైట్ కుర్తీ టైప్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్యాంట్ వచ్చేటప్పటికి ప్లాజానే ఇచ్చారు, కాకపోతే కొంచెం యాంకిల్ లెంత్ టైప్లో ఇచ్చారు అనమాట. అంటే మరీ అంత పొడవుగా ఉండదు, కొంచెం యాంకిల్ లెంత్లో ఉంటుంది అనమాట ప్యాంట్ అనేది. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఎంత ప్యూర్ కాటన్ అంటే, అసలు నేను వేసుకున్నది ఇప్పుడు నేను మీకు చూపించేది కూడా రెండు కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏనండి. మీరు ఈజీగా వెళ్ళి తీసేసుకోవచ్చు. చాలా అంత మంచి రీజనబుల్ ప్రైస్లో. నేను పర్పుల్ కలర్ చూపించింది, అది 580 రూపీస్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు నేను మీకు చూపించే క్రీమ్ అండ్ బ్లూ కలర్ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి 327 రూపీస్ ఉంది. ఎంత స్టైలిష్గా ఉన్నాయో చూడండి. అసలు 320 రూపీస్ అంటే అలా అంతకే అలాంటి ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు కంఫర్ట్గా ఉంది. మన కంఫర్ట్ ముఖ్యం కదా. చూసారు అంత లెంతీగా. అండ్ నెక్స్ట్ ప్యాంట్ కూడా మరీ యాంకిల్ లెంత్ అంటే చూసారు అలా ఉంది ప్యాంట్. మరీ ఏం తీసిపోయినట్లేదు, బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది, నేను వేసుకుంటే ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, చూసేసుకోండి డిస్క్రిప్షన్లో. నేను చూపించే 3 డ్రెస్సెస్ లింక్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. తక్కువ ప్రైస్లో 320 రూపీస్కి ఈ రోజుల్లో ఏమొస్తున్నాయి చెప్పండి. అంత మంచి ప్రోడక్ట్ వచ్చేసింది అనమాట. క్వాలిటీ విషయానికి వచ్చి రాజీ పడే ప్రసక్తి లేదు. చాలా బాగుంది. గో ఫర్ ఇట్ అని చెప్తాను. ఎంచక్కా బై చేసుకోవచ్చు మీరు. అలాగే ఏ షాపింగ్ కొనేసి మాకు అలా ఎక్కడికైనా బయటకు వేసుకెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి. నేను అన్నీ కూడా మనకి బడ్జెట్లోనే చూపిస్తాను కాబట్టి, మనకు బడ్జెట్ ముఖ్యం కాబట్టి బడ్జెట్లో చూపిస్తాను, నేను మీతో షేర్ చేసుకుంటాను. అవన్నీ కూడా 500 300 అట్లానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను బై చేశాను ప్రోడక్ట్ ఇది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం తెప్పించాను, ఎవరో అడిగారని చెప్పేసి. ఇది వచ్చినప్పుడు నేను కొన్నప్పుడు 580 రూపీస్ ఉంది. అసలు దీని ప్రైస్ ఎంత డ్రాప్ అయిందంటే 320 రూపీస్ దగ్గర నుంచి ఉందండి. చాలామంది బయర్స్ దగ్గర 320 340 400 అట్లా ఉంది. కాకపోతే నేను చూపించేది వచ్చేటప్పటికి మనకి ఇవాళ నేను తీసుకొని వచ్చేటప్పటికి 340 రూపీస్ అట్లా పడింది.
నేను 340 రూపీస్కి తీసుకున్నాను. ఫస్ట్ దీని క్యాటలాగ్ చూసినప్పుడు కూడా చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే దాంట్లో చూపించే ప్రోడక్ట్ చూపించినప్పుడు దానికి వాల్యుయేషన్ లేనట్టు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా చెత్తగా ఉన్నట్టు, అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ చున్నీ వచ్చినట్టు చూపించారు. ఆ తర్వాత చూద్దాం అసలు కలర్ కాంబినేషన్ ఈ బాగుంది, సిల్వర్ వీవింగ్ వచ్చినట్టు ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను ఫస్ట్ తీసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకో డ్రెస్ బుక్ చేశాను అనమాట. ఇది సెకండ్ వన్ చాలా బాగుంటుంది. ఇది పర్పుల్ కలర్ టైపే. మొత్తానికి ఇది 3 పీస్ కుర్తా సెట్ అండి. మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సిల్వర్ వీవింగ్ వచ్చి, అండ్ నెక్స్ట్ ఓన్లీ చిన్న చిన్న చెమ్కీలు అంటారు కదా, అట్లా పిక్ ప్రొవైడ్ చేశాను కదా, అలా బాడీకి మాత్రం సరిపోయేలాగా చిన్న చిన్న చెమ్కి వర్క్తో ఇచ్చారనమాట. చాలా బాగా ఉంది డిజైన్ అనేది. అండ్ నెక్స్ట్ అక్కడ వచ్చేటికి మనకి హ్యాండ్ వర్క్ చేసినట్టున్నారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అదంతా కూడాను. చిన్న చిన్న చెమ్కీస్తో అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ హ్యాండ్కి వచ్చింది. తర్వాత కింద వచ్చేటప్పుడు మన ప్యాంట్ కూడా ఇచ్చారనమాట. సేమ్ అట్లానే ఇచ్చారు, కట్స్ ఉన్నాయి దీనికి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు, హ్యాండ్ కూడా అలా ఇచ్చారు, లేస్ వర్క్ ఇచ్చినట్టు ఇచ్చారు అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేటప్పుడు మనకి రైనీ సీజన్, వింటర్ సీజన్లో చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్. ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినాము, వానలో తడిచినా, నెక్స్ట్ చలి కాగడానికి, వానకు తడిచినా అవి త్వరగా ఆరిపోవడానికి బాగుంటాయి అనమాట. వింటర్ అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేటప్పుడు వింటర్ అండ్ రైనీ సీజన్లో చాలా బాగుంటాయి. ఈజీగా మనం వే చేయడానికి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటిని వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట. త్వరగా ఆరిపోతాయి కూడాను. అలా అని చెప్పేసి తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి. ఇది కూడా రియాన్ ఫ్యాబ్రిక్. అక్కడ ఇవ్వడం ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చారు, కానీ ఇది రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం చున్నీ వచ్చేటికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి ఫస్ట్ తీసుకోలేదు. తర్వాత తెలిసిన వాళ్ళు తీసుకున్న తర్వాత చున్నీ అయితే చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగుంటుంది. మనం వే చేసినప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అసలు చాలామంది బై చేశారు ఈ ప్రోడక్ట్ని. కాకపోతే ఇప్పుడు చాలామంది బయర్స్ దగ్గర ఉందన్నమాట ఇది. నేనైతే గో ఫర్ ఇట్ అని చెప్తాను. 1 సైడ్ సింగిల్ పాకెట్ వచ్చింది అనమాట. 2 సైడ్స్ లేవు, 2 సైడ్స్ ఉన్నాయనుకున్నాను. 1 సైడ్ సింగిల్ పాకెట్ వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో 380 రూపీస్, 340 నుంచి 20 నుంచి 80 వరకు ఉన్నాయన్నమాట. 400 వరకు ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళు అయినా సరే, ఆఫీస్ వేర్కి వేసుకోవాలన్నా, అండ్ నెక్స్ట్ అక్కడికి చిన్న చిన్న ఫంక్షన్స్కి తీసుకెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుంది. కావాలంటే కనుక దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, చూసేసుకోండి. ఓకేనా? ఇచ్చిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, ఓన్లీ చూసి వదిలేస్తున్నారు. కొంచెం మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా మేము వీడియో చేయగలం. అండ్ నెక్స్ట్ నా బ్యాక్ కనిపించే ప్రోడక్ట్ కూడా మీషోలోనే తీసుకున్నాను నేను. అది రిమోట్, ఏసీ రిమోట్ పెట్టుకోవడానికి అలా పెట్టామన్నమాట. చాలా బాగుంటాయి. అలాంటి క్యూట్ ఫైండ్స్ కూడా చాలా ఉంటాయి. నేను ఆల్రెడీ చేసి వీడియోస్ తీయకుండా నేను అప్పుడప్పుడు అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏసీ రిమోట్ అయితే అక్కడ ఫిక్స్ చేసాము. వాళ్ళకి అక్కడెక్కడ హోల్స్ లేకపోతే దానికి స్టిక్ చేసాం అనమాట. అదనమాట అండి వాళ్ళ సంగతి. మరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.